ఇక ఎన్నికల సమరంలో ఈరోజు ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా చాలా ఫెరోషియస్గా ఎండను సైతం లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నాయి. ఒకవైపు కేసీఆర్ బస్సు యాత్రతోటి ప్రజలను కలుస్తూ ఈరోజు గత 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, 4 నెలల్లో తెలంగాణ మొత్తం కూడా ఆగమైంది అనేటువంటి కోణంలో కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతను తీసుకొచ్చేలా ఒక పెద్ద ప్లాన్ అయితే చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక వైపు రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్ రెండింటిని కూడా టార్గెట్ చేస్తూ తన ప్రచారం కూడా కొనసాగుతున్న విషయం చూస్తున్నాం. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు బీజేపీ ఎత్తేస్తుందని చెప్పేసి కోణంలో జరుగుతున్నటువంటి చర్చ పైన కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చాలా సిల్లీ కామెంట్ చేస్తూ ఉన్నాడు. దాని గురించి కూడా కొన్ని డీప్ ఫేక్ వీడియోను తీసుకొచ్చేసి ఈరోజు ప్రజల ముందు పెట్టేసి ఈరోజు ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్న విషయం కూడా గమనించాలి. అదేవిధంగా ఇంకొక వైపు బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రెసిడెంట్ కానీ ఇంకెవరు కానీ సంబంధం లేకుండా ముఖ్యంగా మోడీ మ్యానీ అనేది చాలా స్పష్టంగా గ్రౌండ్లో కనబడతా ఉంది. అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలా సీరియస్గా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేలా ఈరోజు వాళ్ళ ప్రచార శైలి కొనసాగుతున్న విషయం చూస్తా ఉన్నాం. కేవలం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయింది అనే కోణంలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థులు కావచ్చు లేదంటే ప్రచారానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈరోజు ఓటర్లను తవ్వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రిజర్వేషన్ల అంశం ఈరోజు తెరపైకి వస్తూ ఉంది కాబట్టి ఆ అంశం పైన ఈరోజు మనందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫేక్ ప్రచారం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. ఇక్కడ చూడండి రేవంత్ రెడ్డి చాలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఈరోజు చెప్తాను బీసీ ఎస్సీ ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ మూలవాసులైనటువంటి వారి రిజర్వేషన్ల తొలగింపులకు కుట్ర. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మూలవాసులైనటువంటి ఈరోజు వారి రిజర్వేషన్ల తొలగింపు కుట్ర అంటే ఈ రెడ్డి సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ ఈ దేశ మూలవాసులు కాదు అని ఈరోజు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు వాస్తవంగా. అయితే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశాన్ని మాట్లాడే ముందు మీకు ఒక వీడియో చూపించిన తర్వాత నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. ఎవరిది నిన్న వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమిత్ షా సంబంధించినటువంటి ఒక డీప్ ఫేక్ వీడియోను ఈరోజు ప్రచారం చేసి ఈరోజు పెద్ద ఎత్తున బీసీ ఎస్టీ మైనార్టీ రిజర్వేషన్ తగ్గిస్తున్నటువంటి దాంట్లో ఈరోజు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దాన్ని ఒక్కసారి మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూడండి. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर देंगे. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. సో ఇది యాక్చువల్ విషయము. ఒకసారి మళ్ళొక్కసారి చూద్దాం దీన్ని కూడా, ఎందుకంటే ఒకసారి క్లియర్ చూడండి. ఇది ఫేక్ వీడియో, డీ ఫేక్ వీడియో తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన డీ ఫేక్ వీడియో. एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर देंगे. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ఇది అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజాడు రాజకీయాలకు ఈరోజు పనిచేస్తుందో ఈ యొక్క డీప్ ఫేక్ వీడియో ద్వారా అర్థమవుతుంది. అమిత్ షా మాట్లాడినటువంటి ఒక వీడియోని మార్పు చేసేసి ఆ మాటలన్నింటినీ కూడా ఒక డీప్ ఫేక్ వీడియో ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ దిగజాడు రాజకీయాలకు ఈరోజు పాల్పడుతూ ఉంది. దీనికి ఎవరే కారణం అంటే రేవంత్ రెడ్డి కారణం అని చెప్పొచ్చు వాస్తవంగా.
ఇలాంటి చిల్లర రాజకీయాలు తెలంగాణలో చెల్లవు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. త్వరలో జరగబోయేటువంటి పరిణామాలకు ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు, 25 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మాతో పాటు టచ్లో ఉన్నారని చెప్తా ఉన్నాడు. రేపు జరగబోయేటువంటి పనులను ఈరోజు ఒకవేళ మీ ప్రభుత్వం పడిపోతే కనుక ప్రజల నుంచి, మాలాంటి ప్రజా సంఘాల నుంచి ఎలాంటి మద్దతు దొరకని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి చిల్లర ఫేక్ వీడియోలు పెట్టి ఈరోజు మీకు ఓట్లు దండుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారా? ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఈరోజు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ప్రజలారా గమనించండి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి వీడియో. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమిత్ షా అనని మాటలను ఈరోజు అన్నట్టుగా ఈరోజు చిత్రీకరించి ఈరోజు ప్రజలు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా తిప్పికొట్టాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి దాంట్లో, ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ శాతం మోసం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా షార్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. 1952 సమయంలో కాకా కాలేల్కర్ కమిషన్ ఆనాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఈరోజు స్పష్టమైనటువంటి దాంట్లో 27% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. ఇటు రాజ్యాధికార విషయంలో కావచ్చు, మిగతా ఉద్యోగాల కల్పన విషయం కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కానీ దాదాపు 27% ఈరోజు ఇవ్వాలని చెప్పేసి కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పడం జరిగింది. అదే దాన్ని కూడా ఈరోజు 1979లో కూడా ఈరోజు మండల్ కమిషన్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మండల్ కమిషన్ 27%. యాక్చువల్గా ఇక్కడ రిజర్వేషన్ సంబంధించిన అంశం అంటే పర్సంటేజ్ చెప్పలేదు, కేవలం ఇక్కడ 50% పైగా ఉండడం జరిగింది. అందులో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కాకా కాలేల్కర్ కమిషన్ చెప్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి మండల్ కమిషన్ 1979లో 27% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, 52% జనాభా ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా తేల్చి చెప్తే, ఆనాడున్నటువంటి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరు అనే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్, ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క కమిషన్ దాదాపు 16 నెలలు 18 నెలల కాలంలో ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఆనాడున్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తా అనుకున్నటువంటి సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా పివి నరసింహారావు, ఈ ముగ్గురు కూడా ఈరోజు ఆ తర్వాత జరిగిన పరిణామక్రమం, సోనియా గాంధీ, వీళ్ళందరూ కూడా పరిణామ క్రమంలో ఈరోజు 1952 నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున బీసీలకు మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకటి ఉండే, విపి సింగ్ ప్రభుత్వం 90s టైంలో. ఈరోజు చూడండి, 1990లో కూడా ఏదైతే మండల్ సంబంధించిన కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చి ఆనాడు పివి నరసింహారావు సంబంధించిన ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దశలో ప్రతి దశలోనూ కూడా ఈరోజు బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చి ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తాం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి చెప్తా ఉంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లు తొలగించేటువంటి అధికారం అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా సాధ్యపడదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ చాలా స్పష్టంగా ఈ రిజర్వేషన్లు తొలగింపు అనేది జరగదు అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున డీప్ ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు డైవర్ట్ చేసే ప్రయత్నిస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్సీలలో ఈరోజు మాలమాదిగల మధ్య గొడవలు పెట్టినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎస్టీలలో లంబాడీలకు, అదేవిధంగా ఆదివాసీలకు ఈ విధంగా గొడవలు పెట్టి ఈరోజు వాళ్ళని తమ ఓటు బ్యాంక్ మలుచుకున్నదే కాంగ్రెస్ పార్టీ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతి దశలో బీసీలకు ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలలో అనేకమైనటువంటి గ్రూపుల ద్వారా తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్సీలలో మాలమాదిగలకు సంబంధించినటువంటి గొడవను పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నటువంటి ఒక కుటిల ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఎస్టీలలో లంబాడీ వర్సెస్ ఆదివాసీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్యలో డివిజన్ తీసుకొచ్చేసి గొడవలు పెట్టేసి తద్వారా లబ్ధి పొందాలంటే
అనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇలా ప్రతి దశలోనూ బీసీ ఎస్సీ ఎస్టీలను తమకు ఓటు బ్యాంక్గా మాత్రమే మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఏనాడు కూడా వాళ్ళ అభివృద్ధికి వెనుకబడినటువంటి వర్గాలకు ఈరోజు రాజ్యాధికారం ఇద్దాం, వెనుకబడినటువంటి వర్గాలకు ఈరోజు విద్యను అందిద్దాం, వెనుకబడినటువంటి వర్గాలకు ఈరోజు ఇల్లు అందిద్దాం, వెనుకబడినటువంటి వర్గాలకు ఈరోజు వాళ్ళ కూడు గుడ్డ అదేవిధంగా ఉద్యోగాల కల్పిద్దాం అనేటువంటి సోయి లేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈరోజు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకొక పార్టీ పైన ఈరోజు రిజర్వేషన్ వాళ్ళు ప్రభుత్వాల కోసం రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పేసి చెప్తా ఉంటే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ కానీ రిజర్వేషన్ ఎత్తేయాలంటే ఒక ప్రపోజల్ ఉంటే కనుక ఈ 10 సంవత్సరాలు ఎత్తేయడానికి అవకాశం ఉండే కదా, ఎందుకు ఎత్తేయలేదు? వాళ్ళు ఆల్రెడీ ఎస్సీలకు సంబంధించినటువంటి దానిలో వర్గీకరణ చాలా స్పష్టంగా ఉన్నారు, వాళ్ళ వాస్తవంగా ఓబీసీలకు రిజర్వేషన్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు వాస్తవంగా. ఇంకా రిజర్వేషన్ల గురించి వాళ్ళు ఇంకా ఏమైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? కావాలని ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటూ వచ్చేటువంటి కాలంలో నీది నడుస్తానుకోవడం పొరపాటు. ఈ అంశాన్ని ఖచ్చితంగా ఏ విధంగానైతే ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి వ్యవహారంలో బిఎల్ సంతోష్ను కేసీఆర్ ఇరికించి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమన్నాయో ఒక్కసారి మనం చూస్తాం. ఇప్పుడు కూడా కేసీఆర్ బాటలు నడుస్తూ ఈరోజు నువ్వేదో పెద్ద పీకుతాం పొడుస్తామని అనుకుంటున్నావు తప్ప తర్వాత జరిగేటువంటి పరిణామాలకు ఈరోజు ఖచ్చితంగా నువ్వు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి ఎంతో కొంత సమయం లేదు. ఈరోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 నెలల ముందు ఈరోజు ఈ ఫామ్ హౌస్ వ్యవహారం జరిగింది. నువ్వు ఈ 6 నెలల తర్వాత నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఇలాంటివి చిల్లర మల్లర కామెంట్ చేస్తే కనుక తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకు తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు కూడా దొరకదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అంశం ఇంకోటి కూడా ఉందండి. ఎన్నడన్నా ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్క సీఎం నన్నా చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఇలా ఇంత ప్రేమ వల్ల పోస్తున్నటువంటి వగలాడి కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్క సీఎం నన్నా చేసిందా దేశవ్యాప్తంగా? ఎన్నడన్నా ఒక్క సీఎం ని చేసింది? అసలు నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం అండ్ ఎస్పీ మాయావతి అదేవిధంగా అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కూడా నాన్ కాంగ్రెస్ నుంచి ఈరోజు సీఎంలు కావడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీలో ఒక ఎస్సీ నుంచి కానీ ఒక ఎస్టీ నుంచి కానీ ఒక బీసీ నుంచి కానీ ముఖ్యమంత్రులైన సందర్భాలు ఉన్నాయా? ఈరోజు నిన్నటికి నిన్న ఎవరు కర్పూరి ఠాకూర్ భారతరత్న రావడం జరిగింది. 1952లోనే బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడే బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప మహనీయుడు ఆయన కూడా విలువ ఇవ్వలేదు. ఆయన కనీసం ఎవరు ఆయన చరిత్రలో ఆయన పేరు లేకుండా కూడా చేసి వాస్తవంగా. సరే పోనీ ఇంత దూరం ఎందుకన్నా వీళ్ళ పిఎం కదా పివి నరసింహారావు, ఆయనకి భారతరత్న ఇచ్చే టైంలో ఆడికి వచ్చింది ఎవరు? ఫ్రంట్ లైన్ లో కూర్చున్నాడు మల్లికార్జున ఖర్గే. కనీసం చప్పట్లు కొట్టలేదు వీళ్ళు. పివి నరసింహారావు కొడుకు వచ్చి అక్కడ ద్రౌపది ముర్ము గారి చేతిలో ప్రెసిడెంట్ చేతుల మీద భారతరత్న అవార్డు రిసీవ్ చేసుకోడు, కనీసం చప్పట్లు కొట్టిన పాపం చేయలేదు. ఈ దరిద్రలో మాట్లాడుతున్న రిజర్వేషన్ల గురించి నాకు అర్థం కాదు. అసలు నిజంగా రేవంత్ రెడ్డికి నీ సవాల్ విసురుతా ఉన్నాను. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా రెడ్డి కులంలో పుట్టినట్టు అయితే, నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీలపై ప్రేమ ఉంటే నువ్వు దిగిపోయి నీ పరివారం ఎవరైతే ఉన్నారో 6 కుటుంబాలు ఎత్తున్నాయో పక్కకు జరిగి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అధికారం ఇవ్వండి, ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళని కూర్చొని పెట్టండి, ఉండండి, వేరే మినిస్టర్షిప్స్ అన్ని మీరు తీసుకోండి, ఇబ్బందిలే. అది ఉండదు, ఆ సోయి ఉండదు. కానీ ఏమని అంటేనేమో బీసీలని రిజర్వేషన్ తీసేస్తాం, ఎస్సీలను రిజర్వేషన్ తీసేస్తాం, ఎస్టీలను రిజర్వేషన్ తీసేస్తాం, ఇష్టారీత్ర మీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలుగా మీ గొర్రెలుగా మీ మాటలు వింటామా? బరాబర్ నిలుస్తాం, బరాబర్ మీ యొక్క ఫేక్ ప్రచారాన్ని ఈరోజు ప్రజల ముందు ఎండగట్టి తీరుతాం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు మంచి పద్ధతి కాదు, ఇలాంటివి మానుకోవాలి. మీకు మీ 6 గ్యారెంటీల విషయంలో మిమ్మల్ని అధికారం తీసుకురావడానికి మాలాంటి వాళ్ళం అనేక మంది కూడా కృషి చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తే కనుక ఖచ్చితంగా దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి నుంచి స్టార్ట్ అవుతుంది ఉద్యమం, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అనే విషయం కూడా ఈరోజు స్ట్రాంగ్ వార్నింగ్ మేమైతే ఇస్తా ఉన్నాం.